వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్ట్రో న్యూమరాలజీ ఫార్మిస్ట్ లో స్పెషలిస్ట్ భైరవ్ శనిల్ గారు అయితే మన పక్కన ఉన్నారు. సో ఈ రోజు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూద్దాము. సో నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఆస్ట్రాలజీ ప్రకారం భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు జరుగుండొచ్చు గురుజీ? చెప్తానమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మన భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పహల్గామ్లో 2025 22/4/2025 డేట్న మనకు ఒక అటాక్ అయితే జరిగిందనమాట. సో పహల్గామ్లో అటాక్ జరిగి దాన్ని బేస్ చేసుకొని దానికి ప్రతిదాడిగా మనము ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రవేశపెట్టి మనం యుద్ధం స్టార్ట్ చేసామన్నమాట. మనం యుద్ధంలో గెలిచామన్నమాట. సో అప్పుడు ఎందుకు అలా జరిగింది, ఆ రోజునే ఎందుకు పహల్గామ్లో మన పైన అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టుల పైన ఎందుకు దాడి జరిగిందనేది మనం చూసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ రోజు వచ్చేసి 22 ఏప్రిల్ 2025 అనమాట. సో 22 ఏప్రిల్ 2025ను దీన్ని మనం న్యూమరాలజీ ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారము 22. సో 22ను మనం యాడ్ చేసినట్లయితే 2 + 2 4 అవుతుంది అనమాట. అలాగే తర్వాత వచ్చేసి ఏప్రిల్ అంటే మనం 4 నెంబర్ అనమాట. అలాగే 2025ని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 9 నెంబర్ వస్తుంది. సో దీన్ని మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 4/17 అవుతుంది అనమాట. ఈ 4 అనేది మనం కొంచెం న్యూమరాలజీ ప్రకారం బ్యాడ్ నెంబర్గా తీసుకుంటాం. యాక్చువల్గా 22 అనే నెంబర్ అనేదాన్ని మనము అమావాస్య నెంబర్ అంటాం. సో 22 అనే నెంబర్ని న్యూమరాలజీ ప్రకారం అమావాస్య నెంబర్ అంటాం అనమాట. సో ఆ రోజున మనకు ఒక అమావాస్య లాగా క్రియేట్ అయింది అనమాట. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 4/17 వచ్చింది. 17 అనేది ఏంటంటే మనకి ఇక్కడ బ్యాడ్ నెంబర్ని మనం చూస్తాం అనమాట. బ్యాడ్ నెంబర్గా 17ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ 17 1 + 7 చేసినట్లయితే 8 అనే నెంబర్ వస్తుంది. అంటే 4/8 కాంబినేషన్లో ఈ అటాక్ అనేది జరిగిందనమాట. ఆ రోజే ఎందుకు జరిగిందంటే ఆ 22 అనే నెంబర్ అనేది న్యూమరాలజీ ప్రకారం అమావాస్య నెంబర్ మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆ రోజు మాత్రమే ఇలాంటి యుద్ధాలు జరుగుతుంటాయి అనమాట. సో 13 నెంబర్ కానీ 22 నెంబర్ కానీ అలాగే 17 నెంబర్లో కానీ 8 నెంబర్లో కానీ ఇలాంటి మనకు బ్యాడ్గా క్రియేట్ అవుతుంటాయి. అటాక్ కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇవన్నీ 22లో కానీ 13లో కానీ ఎక్కువ జరుగుతుంటాయి. అంటే ఇది 22 కానీ 13 కానీ అనేది 4 నెంబర్ అనమాట. 4 అంటే రాహు నెంబర్. సో రాహు ఏంటంటే కన్నింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ప్లానెట్. అంటే ఈ కలియుగం అంతా రాహు పైన నడుస్తుంది కాబట్టి యుద్ధాలు చేయాలన్నా యుద్ధాలు ఆపాలన్నా కానీ ఈ రాహు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 నెంబర్ చూడండి. 2 క్యాల్కులేట్ టోటల్ చేసినట్లయితే 4 వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ అంటే మళ్ళీ 4 వస్తుంది. సో ఇట్లా మొత్తం కూడుకుంటే 2 అంటే 4/17. ఇక్కడ 4 అనేది మనకు రాహు నెంబర్, అలాగే 17 అనేది శని నెంబర్ అనమాట. సో మనకు రాహుని శనివత్తు రాహువత్తు శని, అలాగే కేతువత్తు కుజ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఇద్దరు శనులు అనమాట. అంటే అట్లా చూసుకున్నట్లయితే 4/17 అనేది ఇక్కడ రాహుని మనం శనివత్తు రాహు అంటాం కాబట్టి అక్కడ ఇద్దరు శని దేవతలు మనకు ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసుకుంటాం. సో అక్కడ మనకు యుద్ధం జరిగిందనమాట. అట్లాగే చూసుకున్నట్లయితే ఆ పహల్గామ్లో మనకు ఎంతమంది సివిలియన్స్ చనిపోయారు, ఇది కూడా చూసుకుంటే 8వ నెంబరే వస్తుంది. అంటే 26 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు అనమాట. సో ఇక్కడ 26 అంటే 2 + 6 మళ్ళీ 8 వస్తుంది అనమాట. సో ఇక్కడ డెస్టినీ నెంబర్ 8 వచ్చింది. చనిపోయిన వాళ్ళు 8వ నెంబర్లోనే వచ్చారు. అలాగే పహల్గామ్ అనే దాన్ని విలేజ్ ని మనం చూసినట్లయితే పహల్గామ్ను ఇక్కడ చూడండి. పహల్గామ్ అనేది మొత్తం న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే 26 వస్తుంది. చూసారుగా, పహల్గామ్ మొత్తం న్యూమరాలజీ ప్రకారం క్యాల్కులేట్ చేసుకోండి. P అంటే 1, P అంటే 8, A అంటే 1, H అంటే 5, A అంటే 1, L అంటే 3, G అంటే 3, A అంటే 1, అలాగే M అంటే 4. మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ 26 వచ్చింది అనమాట. అంటే ఆ పహల్గామ్ అనే ఊర్లో కూడా 26 నెంబర్ ఉంది. చనిపోయిన వాళ్ళు కూడా 26 మంది చనిపోయారు. అలాగే మొత్తం ఆ రోజు జరిగిన అటాక్ డేట్ చూసుకున్నట్లయితే మనకు 4/8 వస్తుంది. అంటే డెస్టినీ నెంబర్ 8 వస్తుంది. సో ఇలా మొత్తం అంతా ఒక బ్యాడ్ క్రియేట్ అయింది అనమాట. అంటే చనిపోయే రోజు అంతా 4వ నెంబరు 8వ నెంబర్ మాత్రమే క్రియేట్ అయినాయి. సో అందువలన ఆ యుద్ధాలు అనేవి, ఆ అటాక్ అనేది అప్పుడు జరిగిందనమాట. సో ఈ డేట్ అనేది ఎప్పుడైనా మనం ఒక టూరిస్ట్కి వెళ్ళాలనుకున్నా, ఒక ప్రయాణాలు చేసినా కానీ మనం ఈ 13 కానీ 22 కానీ ఈ 17 కానీ ఈ నెంబర్లలో అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇవి బ్యాడ్ నెంబర్స్ అనమాట. సో ఈ నెంబర్లలో టూరిస్టులకు వెళ్ళకూడదు, వేరే ప్లేస్లకు వెళ్ళకూడదు, ఏ పనులు పెద్ద ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి చేయకూడదు అనమాట ఈ బ్యాడ్ నెంబర్స్ లో. సో అందువలన ఇలా జరిగింది అనమాట. సో ఇది మన ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేస్తే 29వ నెంబర్ వస్తుంది.
ఆపరేషన్ సింధూర్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే సో ఈ ఆపరేషన్ సింధూర్ని 29 వస్తుంది. సో 29 అనేది మనకి ఏంటంటే 29 మనము ఒక సునామీ నెంబర్గా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో 29 అని మీరు చూసుకోండి, న్యూమరాలజీ ప్రకారం 29 అని గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, సునామీ నెంబర్ అని వస్తుంది. సో ఈ సునామీ అంటే మనకు ఏదైతే యుద్ధం స్టార్ట్ చేశారో, సునామీ అంటే ఏంది, వచ్చామా కొట్టామా తీసుకెళ్ళామా అని అంటుంటుంది అనమాట. సో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం సక్సెస్ అయినాం అనమాట. సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా న్యూమరిటికల్గా అలాంటి మంచి నెంబర్ అనేది పడిపోయింది అనమాట. అంటే మన ఈ సునామీ అనేది ఏంది, మనం ఒకరిని జయించుకొని అక్కడ పని తీసుకురావడానికి. సో ఆపరేషన్ సింధూర్లో మనం సక్సెస్ అయినాం. సో ఇది మనకు అనాలిటికల్ ప్రకారం అంటే ఆ రోజు మనం ఆపరేషన్ సింధూర్ని ప్రవేశపెట్టిన డేట్ చూసుకున్నట్లయితే 7 అంటే మే 7, 2025 అనమాట. దీన్ని మొత్తం క్యాల్కులేట్ చేసినట్లయితే 7/3 వస్తుంది. సో ఇక్కడ 7/3 అంటే గురు నెంబర్ అనమాట. ఈ గురువు అంటే ఏం చేస్తాడు అంటే మధ్యవర్తితనం, అంటే గురువు అంటే మంచి నెంబర్ 3 అనేది. సో మధ్యవర్తితనం చేశాడు. సో మనకి ఈ సక్సెస్ని ఇచ్చాడు అనమాట గురువు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. అది కూడా 130కి మనం ప్రవేశపెడితే అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఈ 130 న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే. సో ఇదనమాట. సో ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి. సరే నేను వెళ్ళిపోతా. అప్పుడే వెళ్ళిపోయింది, పర్లేదు, స్కిప్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ కొడతాను. ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ రోజు అటాక్ జరిగిన డేట్ ఏదైతే ఉందో 22/4/2025 మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఎందుకు యుద్ధం జరగడానికి కావాల్సిన ఇది ఎందుకు క్రియేట్ అయింది అనేది మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రాలజీ ప్రకారము. సో అది మకర లగ్నం అయింది. లగ్నంలో చంద్రుడు, మకర లగ్నము అంటే లగ్నము రాశి 2 మకర లగ్నం అయింది. తర్వాత 3వ ప్లేస్లో బుధుడు, శని, శుక్రుడు, రాహువులు కలిసి ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి మీనంలో కలిసి ఉన్నారు. అంటే 3rd హౌస్లో 4 గ్రహాల కూటమి అనేది జరిగింది. 4వ స్థానంలో వచ్చేసి రవి ఉన్నాడు 4వ స్థానంలో. 5వ స్థానంలో గురువు, యురేనస్ ఉన్నారనమాట. సో 6వ స్థానంలో ఇక్కడ 6లో ఏ గ్రహం లేదు. 7లో వచ్చేసి కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు నీచ పొంది ఉన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు కుజుడు? తర్వాత ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. అంటే చంద్రుడు వచ్చేసి కుజుడు ఎక్కడైతే ఉచ్చ పొందుతాడో అక్కడ మకరంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేసి చంద్రుడి యొక్క హౌస్లో కర్కాటకంలో ఉన్నాడు అనమాట. సో అలాగే ఇక్కడ కేతు వచ్చేసి మన కన్యలో ఉన్నాడు కేతు. ఇలా చూసుకున్నట్లయితే దీన్ని బట్టి మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ చంద్రుడు కూడా మన ఏ రాశిలో ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో ఈ చంద్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు వచ్చేసి శని నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో కుజుడికి శనికి అంటే ఇక్కడ చంద్రుడిని పక్కన పెట్టేస్తే చంద్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కదా, ఇక్కడ మనం కుజుడినే తీసుకోవాలా. అంటే నక్షత్ర నాదునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం. సో కుజుడిని తీసుకోవాలా. ఇక్కడ చూసుకున్నట్లయితే కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శనిని తీసుకోవాలన్నమాట. అంటే కుజుడికి శనికి మధ్య ఆపోజిట్ కంజంక్షన్ ఏర్పడింది అనమాట. సో ఇదొకటి, కుజుడు శని ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఇదొక కంజంక్షను. అలాగే 6వ స్థానాధిపతి బుధుడు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 6వ స్థానాధిపతి మిథున రాశికి సంబంధించిన బుధుడు శనితో కలిసి ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ? 3వ స్థానం. 3వ స్థానం మనం ఏమంటామంటే అంటే పబ్లిక్ యాక్టివిటీ, స్పీకింగ్, ఎవరితోనో మనం ఏ విధంగా పబ్లిక్ ఎలాంటి బిహేవ్ మనం చేస్తామన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ బుధుడు వచ్చేసి శని రాహులతో కలిసి ఉన్నాడు అనమాట. సో ఆరో స్థానం మనం దేనికి చెప్తాం మనం? 6వ స్థానము రోగము, రుణము, శత్రువులు, యుద్ధము, ఇవన్నీ మనం 6వ స్థానం నుంచే చూస్తాం అనమాట. సో ఈ 6వ స్థానాధిపతి ఆ రోజు 22/4/2025 తేదీన మనకు శనితో కలిసి ఉన్నాడు అనమాట. బుధుడు శనితో రాహుతో కలిసి ఉండడం వలన ఈ అటాక్ అనే దానికి బాగా బలం ఏర్పడింది. అలాగే ఈ చంద్రుడేమో కుజ నక్షత్రము, కుజుడేమో శని నక్షత్రము. సో ఒక శని ఒక కుజుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నాను అనమాట 7వ స్థానం నుంచి 7వ నుంచి. అలాగే కుజుడికి ఈ స్థానం ఇది శని స్థానం అయిపోయింది. అంటే ఇది ఈ మకరం వచ్చేసి శని యొక్క హౌస్. సో ఇక్కడ కుజుడు శని నక్షత్రం, ఇక్కడ కుజుడు కూడా ఇక్కడ ఉచ్చ పొందుతాడు అనమాట. సో ఈ శనికి కుజుడికి మధ్య ఆపోజిట్ కంజంక్షన్ ఒకటి బలం చేకూరింది. అలాగే 6వ స్థానాధిపతి శని రాహులతో కనెక్ట్ అవ్వడం వలన అది ఒక బలం చేకూరింది అనమాట. సో ఇదంతా ఒక బ్యాడ్గా క్రియేట్ అయింది ఆ రోజు. సో అందువలన ఆ రోజు మనకు అటాక్ అనేది 22 మంది సివిలియన్స్ చనిపోవడానికి కారణము, యుద్ధం జరగడానికి గల కారణం స్టార్టింగ్ ఇదైంది. ఈ కుజ నక్షత్రం అనమాట, ధనిష్ట అనేది కుజ నక్షత్రం. సో ఈ నక్షత్రం రావడం వలన, ఈ గ్రహాలు ఇలా ప్లేస్ అవ్వడం వలన ఆ రోజు అటాక్ జరిగింది అనమాట. మళ్ళీ మనకు యుద్ధం ఆగిపోయింది. ఎప్పుడు 10/5/2025 యుద్ధం ఆగిపోయింది. సో ఆ రోజు నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఈ 6వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన
ఆయన వచ్చేసి శుక్రుడు శని రాహులతో కాకోకుండా విడిపోయాడు. ఈ బుధుడు వచ్చేసి విడిపోయేసి రవితో కలిసి ఉన్నాడు. సో అక్కడ ఈ బుధుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అలా జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 7 8 9. సో ఇక్కడ ఆరో స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు ఇక్కడ వచ్చేసి మనకు భాగ్యంలోకి వచ్చేసాడు. సో ఇక్కడ మనకు ఒక మంచి, ఇది కూడా కుజ నక్షత్రమే అయిపోయింది. సో ఇది కూడా కుజ నక్షత్రమే, కానీ ఇక్కడ ఏంటంటే చంద్రుడు వచ్చేసి మనకు కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ మనకు ఆరో స్థానం ఏదైతే ఉందో 3 4 5 ఆరో స్థానం, ఈ గురువు ఎవరైతే ఉన్నారో గురువు వచ్చేసి మనకు కుజ నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకు యుద్ధం ఆగిపోవడానికి ఒక మంచి ప్లేస్మెంట్ అయితే గ్రహాల ప్లేస్మెంట్ కనపడింది అనమాట. సో యుద్ధం జరగడానికి ముఖ్యంగా మనం 22వ తేదీ అయితే ఉందో ఆ రోజు గ్రహాల ప్లేస్మెంట్ బాగలేదు, నక్షత్రాలు కూడా కుజుడు శని నక్షత్రాల్లో, శని వచ్చేసి కుజ నక్షత్రంలో ఉండి ఇలాంటి బ్యాడ్ కాంబినేషన్ ఏర్పడడం వల్ల మనకు యుద్ధం జరగడానికి ఈరోజు ఒక పునాది లాగా ఏర్పడింది అనమాట. సో ఈ 10వ తేదీ మనకు మంచి కాంబినేషన్ పడింది, ఆ రోజు యుద్ధం ఆగిపోయింది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రహాల ప్లేస్మెంట్ బాగుండాలి దేనికైనా కానీ. సో ఆ రోజు ఒక బ్యాడ్గా క్రియేట్ అయింది. ఇది నా అనాలిసిస్ అనమాట. థ్యాంక్ యూ.